బ్రేకింగ్ న్యూస్ ఓ చోట ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు, మరో చోట తోటి విద్యార్థుల వేధింపులు. పుట్టిన నాటి నుంచి నడి వయసుకు చేరే వరకు ఏదో ఒక దశలో ఆడవారికి వేధింపులు తప్పటం లేదు. రాను సమాజంలో ఆడపిల్లలకు భద్రత, మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ముగ్గురు యువకుల వేధింపులకు ఓ యువతి నిండు ప్రాణం బలైంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వడ్లపల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల నాగదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న నాగదీప్తిని గత కొద్ది కాలంగా కామవరపుకోటకు చెందిన ముగ్గురు యువకులు వేధిస్తున్నారు. సదరు విషయాన్ని నాగదీప్తి వాళ్ళ అన్నయ్యకు చెప్పడంతో 2 రోజుల క్రితం తన చెల్లిని వేధిస్తున్న యువకులను ప్రశ్నించాడు. దీంతో ఆ యువకులు నాగదీప్తి అన్నయ్యను చితకబాదారు. ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో మాట్లాడే ప్రయత్నం చేసేలోపే సదరు యువకులు నాగదీప్తికి ఫోన్ చేసి తన అన్నయ్యను చంపి తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరించారు. దీంతో నాగదీప్తి తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే నాగదీప్తి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తమ కుమార్తె మృతికి కారణం కామవరపుకోటకు చెందిన ముగ్గురు యువకులేనని యువతి తల్లి, బంధువులు రోదిస్తూ చెబుతున్నారు. నిందిత యువకులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయి అండి, మా పిల్లలిద్దరు చదువుకుంటున్నారండి. మా అబ్బాయి మొన్న 5 మనుషులు కారులో వచ్చి మా ఊరోళ్ళే కుర్రోళ్ళు అబ్బాయిని బ్లడ్ వచ్చేలా కొట్టేశారు. మా అమ్మాయిని ఎప్పటి నుంచో ఏడిపిస్తున్నారంట. నాకైతే తెలియదు, బాబుకి తెలుసు. ఆయన చెప్పాడు, నాకైతే తెలీదు. వాళ్ళు పిల్లోని పట్టుకుని బాధేశారు. ఆ పిల్లని మీ అన్నయ్యని చంపేస్తాను, నువ్వు ఫోన్ మాట్లాడకపోతే ఎప్పటికైనా మీ అన్నయ్యని చంపేస్తాను, నువ్వు ఫోన్ మాట్లాడవు మాతో, ఆడితో ఎందుకు మాట్లాడమని ఈ మధ్యలో వాళ్ళు ఒక పిల్లలు టార్చర్ పెట్టేస్తున్నారంట. వాళ్ళని ఎంక్వైరీ చేసి నా పిల్ల గురించి మాకు న్యాయం చేయండి. విజయ్ అంట, మనోజ్ అంట. ఆ పిల్లోడి పేరు మరి రాఘవ పిల్లోడి పేరు అంటే, ఇంకో పిల్ల సామ్యాలి అంటండి. కామరపాట అబ్బాయి ఒకడు అంట, ఆడిదే కారు అంట. పాప బస్ స్టేజ్కి పాప ఉండే విలేజ్కి వచ్చి 1 కిలోమీటర్ డిస్టెన్సు. ఆ తండ్రి మార్నింగు తీసుకొచ్చి 8 గంటలకి స్టేజీ దగ్గర దింపితే ఈ బస్సు ఎక్కించే లోపు వీళ్ళు పక్కన ఉంటాం, ఆ తండ్రి అవతారికి వెళ్తాం కానీ పిల్లల్ని ఎరాచర్ చేయటం. ఆ పాప ఏం చేస్తుంది, ఆ తల్లిదండ్రులకి భయపడి ఏదైనా చెప్తే పరువంతా పోయిద్ది, మా నాన్నోళ్ళు ఏదో కూల్ చేసుకుని మమ్మల్ని ఇంతవరకు చదివించారు అనే పద్ధతిలో ఈ పిల్ల బయటికి ఈ పాప చెప్పుకోకుండా దాన్ని గోప్యంగా ఉంచుకుని ఏంటంటే రోజు రోజుకి అరాచ్మెంట్ ఎక్కువైపోయింది దారుణంగా. వీళ్ళు ఒక అద్దె వెహికల్ తీసుకుని దానికి పోలీసు ఒకటి అనేది ఓ సైరన్ అనేది ఏర్పాటు చేసుకుని ఆ పాప చుట్టూరు ఆ సైరన్ వేసుకుంటూ తిరగటం మార్నింగు. ఈ రకంగా ఆ పాపను రోజు రోజుకి కంటిన్యూగా హెరాస్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళ అన్నకి ఇలా చేస్తున్నారన్నా, నేను తల్లిదండ్రులకి మన పేరెంట్స్కి చెప్తే ఏమైనా బాధపడతారేమని ఈ పాప వాళ్ళ బ్రదర్కి చెప్తే వాళ్ళ బ్రదరు జరిగిన విషయం ఏంట్రా, మా పాపని ఇలా మా చెల్లిని ఇలా అంటున్నారంటని అడిగితే వాడిని పట్టుకుని మొన్న కోట తిరణాల్లో పట్టుకుని కామరపూట కోట తిరణాల్లో పట్టుకుని వాడిని కొట్టారు వీళ్ళు. దాన్ని కూడా వాళ్ళ బాబాయ్ అయిన కుర్రోడు వెళ్ళి వాళ్ళని మందలిస్తే మేము ఇంకా ఆడికి కూడా సమాధానం చెప్పలే. ఈ నెక్స్ట్ డే కంప్లైంట్ ఇద్దామనే టయానికి వీళ్ళందరూ ఆ పాపకు మళ్ళీ హెరాస్మెంట్గా కాల్ చేసి మిమ్మల్ని మొత్తాన్ని చంపేస్తాం, నీ మీద యాసిడ్ పోస్తాం, మా మీద ఏదన్నా కంప్లైంట్ ఇస్తే మీరని వాళ్ళని టోటల్గా భయభ్రాంతులు చేశారు సార్. టోటల్గా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం పాయిజన్ తీసుకునే స్టేజ్కి ఏం చేస్తారు, మార్నింగ్ వీళ్ళు ఉదయాన్నే కూలి పనికి వెళ్ళిపోయారు. ఈ పాప ఉరేసుని చనిపోయారు.